Hi everyone, welcome to my channel. So one more episode on market update. So last week అయితే మొత్తం మార్కెట్ అంతా కూడా చాలా వీక్ బేర్స్ మొత్తం కూడా గ్రిప్లోనే ఉన్నట్టుగా మనకు కనిపించిందండి. సో 23,250 ఆ రేంజ్లో కూడా మార్కెట్ 200 దగ్గర కూడా టచ్ అయింది అండ్ బిలో 23,200 దగ్గర కూడా మార్కెట్ వెళ్ళింది. బట్ దిస్ వీక్ మార్కెట్స్ హ్యావ్ టేకెన్ పాజిటివ్ నోట్తో ఈ మండే నుండి స్టార్ట్ అయ్యాయండి. సో ఫైనలీ ట్రంప్ హ్యాస్ బికమ్ 47th ప్రెసిడెంట్గా ఓత్ అయితే తీసుకున్నారు. సో మొత్తం గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి. ఈవెన్ ఆర్ మార్కెట్స్ హ్యావ్ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ ఫర్ దిస్ ఈవెంట్ ఆఫ్ ట్రంప్ ఈవెంట్ అయితే మనకి పాజిటివ్గానే మనకి వెళ్ళింది. సో నెక్స్ట్ ఈవెంట్స్ అయితే దాని మీదే మనకి మార్కెట్ అంతా డిపెండ్ అయి ఉందండి. లైక్ Q3 ఎర్నింగ్స్ కొన్ని ఇంప్రెసివ్ రిజల్ట్స్ కూడా ఈరోజు మార్కెట్ పాజిటివ్గా రావడానికి కారణం అయితే కనిపిస్తుందండి. లైక్ దెర్ ఆర్ రిలయన్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అలానే SBI లైఫ్, ICICI లాంబార్డ్ దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఇన్లైన్ ఎస్టిమేషన్స్తోనే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ICICI లాంబార్డ్, ఎథార్ ఆల్ హ్యావ్ గివెన్ గుడ్ రిజల్ట్స్. సో దాంతో కూడా మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే మనకి కనిపించాయండి. అలానే మనకి నెక్స్ట్ ఈవెంట్స్ మనకి 22nd వీ హ్యావ్ HDFC రిజల్ట్స్ రాబోతున్నాయి. అది కూడా మార్కెట్ని కొంచెం ప్రభావితం చేసే రిజల్ట్స్ అయితే మనకి ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. అలానే ఈ February 1st మనకి బడ్జెట్ రాబోతుంది. అలానే February 7th వీ హ్యావ్ RBI రెపో రేట్ రివ్యూ కూడా ఉంది. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దీస్ మార్కెట్స్. ఈ రేంజ్లో అంటే 23,000 నుంచి 23,500 రేంజ్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. దెర్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ ఫర్ ద నిఫ్టీ 23,050 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అలానే రెసిస్టెన్స్ 23,400, 23,600 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లెట్స్ హోప్ మార్కెట్స్ హ్యావ్ గివ్ సమ్ పాజిటివిటీ ఫర్ దిస్ వీక్. బట్ స్టిల్ ఇంకా మనం 24,000 వరకు వెళ్ళాలి అంటే దెర్ ఆర్ థింగ్స్ లైక్ FIIs హ్యాస్ టు టర్న్ ఇంటూ పాజిటివ్ బయర్స్. ఇప్పటికీ జనవరి ఈ డేట్ వరకు, January 20th వరకు దే హ్యావ్ సోల్డ్ ఆల్మోస్ట్ 45,000 crores FII సెల్లింగ్ అనేది మనకి కనిపించిందండి. అలానే రూపీ లోయెస్ట్ at 86.25 దగ్గర కూడా మనకి అది కొంచెం నెగిటివ్గా మనకి మార్కెట్కి కనిపిస్తుంది. అలానే FII సెల్లింగ్ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్ అగైన్ స్టార్టెడ్ క్లైంబింగ్ టు $80 per barrel వరకు వెళ్తోంది. సో దేర్ ఆర్ సర్టన్ పాజిటివ్ న్యూస్ అండ్ నెగిటివ్ న్యూస్. మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్ ఇన్ దిస్ వీక్ బిట్వీన్ 23,000 and 23,500. సో వీ నీడ్ టు keenly observe the Q3 రిజల్ట్స్. ఎలా Zomato హ్యాస్ గివెన్ వెరీ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. సో కొంచెం మిక్స్డ్గానే మనకి ఓవరాల్ మార్కెట్ అంతా మనకి కనిపిస్తుందండి. సో లెట్స్ హోప్ మార్కెట్స్ విల్ రీబౌండ్ అండ్ టచ్ 24,000 దిస్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.